చూసుకుని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈరోజు బిగ్ బాస్ డే 36 చూసుకున్నట్లయితే మండే ఎపిసోడ్, నిన్న సండే ఎపిసోడ్ కంటిన్యూషన్ చూపించారు కదా. అనిపించింది అంటే మార్కెట్లో ఉన్న వేస్ట్ వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టారనిపించింది. ఇద్దరు నమ్ముకుని చూస్తే వాళ్ళు మాటలు వాళ్ళ టీవీ చూస్తూ ఉంటే బిగ్ బాస్కి నిజంగా ఎందుకో ఉన్న మంచి కంటెస్టెంట్ బయటికి చూసేసి చెత్తనంతా తీసుకొచ్చి లోపల పడేస్తారా అని అనిపించింది. అయితే నిన్న వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అనిపించింది. నిఖిల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఒక నామినేషన్ సంబంధించిన ఒక టాస్క్ అయితే ఆడాడు. ఎంతమంది వచ్చినా సరే ఆ బాల్ అయితే తీసుకోలేకపోయారు. నిజంగా నిఖిల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అక్కడ ఆ టాస్క్ అయితే ఆడాడు. ఒకటే నిఖిల్ అయితే బెటర్ అనిపించింది. ఓకే, బిగ్ బాస్కి వైల్డ్ కార్డుగా తీసుకోవడంలో నిఖిల్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది అనిపించింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అదే అలేఖ్య చిట్టి పికిల్ రమ్య వరస్ట్. ఆ నోరేంటి అసలు, ఆ నోరు చూస్తే ఆ మాటలేంటి, తనుజ గురించి కళ్యాణ్ గురించి రాంగ్గా పోర్ట్రేట్ చేయడం ఏంటి, ఒక అబ్బాయి క్యారెక్టర్ గురించి ఒక టెలివిజన్లో అలా మాట్లాడడం ఏంటి, అస్సలు అలాంటి అమ్మాయిని తీసుకురావాలన్న ఆలోచనే బిగ్ బాస్ చేసిన మెయిన్ మిస్టేక్. ఏంటి ఫ్రెండ్లీగా కౌగులించుకుంటే దాన్ని వచ్చి పడిపోతున్నారు, నేనైతే గోమ్నా కూడా వేస్తాను, ఇలాంటివన్నది అస్సలు కరెక్ట్ కాదు. అలేఖ్య చిట్టి పికిల్ రమ్య మాత్రం నాకు తెలిసి త్వరగానే బయటకు వచ్చేస్తుంది. ఆ డ్రెస్సులు ఏంటి ఎక్స్పోజింగ్ చేయడానిక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది మరీ దారుణంగా ఉంది. అయితే ఎవరు దివ్య ఫీల్ అవుతుంది, ఎందుకంటే చిట్టి పికిల్ అలేఖ్య రమ్య వచ్చి నువ్వు ఫేక్ అని డైరెక్ట్గా ఫేస్ మీద చెప్తుంది. ఎందుకంటే బయట నుంచి ఆట చూసి వచ్చావు కనుక, ఆట చూసి వచ్చిన తర్వాత నువ్వు బర్నీ గారితో ఒకే వ్యక్తితో ఆ బాండింగ్ కంటిన్యూ చేస్తున్నావు తప్ప అది ఫేక్ అనిపించిందని చెప్తే అది ఆ నైట్ ఆ రోజు కూర్చొని ఈ దివ్య అయితే ఏడుస్తూ ఉంటుంది, ఇలా అన్నది అని చెప్పేసి. తనకి నిజంగా అన్ని బాండింగ్ ఉంది, ఒరిజినల్గా బాండింగ్ చూపించింది సరే ఇది ఫేక్ అంటున్నారని చెప్పి బాధపడితే బర్నీ గారు కొద్దిగా ఓదార్స్తారు. అదొకటి ఈరోజు ఎపిసోడ్లో మనకి నెక్స్ట్. ఆ తర్వాత చూసుకుంటే ఇంకో అనుమతి గురించి చెప్తే దివ్యుల మాధురి తెలిసే ఉంటుంది బాగా, మన ఫేమస్ సోషల్ మీడియా స్టార్ దివ్యుల మాధురి గురించి. తిను కుకింగ్ చేయాలి, మెయిన్ హెడ్ కుకింగ్ టీంలోను. తిను గురించి 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు, కానీ తిను ఒక్క 15 మినిట్స్ వెయిట్ చేయలేకపోయింది. కళ్యాణ్ అక్కడ ఏం చెప్పాడంటే కూర్చోండి మేడం అని చెప్పింది దానికి వేరే స్లాగ్లో కూర్చోవచ్చు చెప్పరా అంటే, కళ్యాణ్ అక్కడ లాజిక్గా నార్మల్గా ఏం మాట్లాడాడంటే మేడం గారు నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుందని జస్ట్ అంటే స్లాగ్లో చెప్పాడు తప్ప అది వేరే విధంగా కాదు. అక్కడ అయిపోయింది, అది కొద్దిగా అయిపోయి కిచెన్ దగ్గరికి వెళ్ళి వంట చేసుకుంటా ఉంటే అక్కడ మళ్ళీ వేరే ఏంటి మాట్లాడేది అని చెప్పేసి కళ్యాణ్ పిలిపించి ఎవరు తనుజ పిలుస్తుంది అక్కడ ఆర్గ్యూ పెట్టుకుంటుంది. కావాలని తన ర్యాస్, తన ప్రవర్తన, తన బయటని ఎలా ఉంటుందో మొత్తం అక్కడ చూసాం. ఆ ఎపిసోడ్ మొత్తం కళ్యాణ్ అండ్ దివ్య అండ్ మాధురి వీళ్ళు ముగ్గురులో చూసుకున్నట్లయితే మాధురి పెర్ఫార్మెన్స్ బయట ఎలా ఉందో హౌస్లో కూడా అలాగే ఉంది. అంటే తను ఇండివిజువల్గా ఎలా ఉంటుందో మన హౌస్లో క్లారిటీగా చూసాం. తను ఏంటి ఇంకా నేను సీఎం భార్యని అనుకుంటే అవ్వదు కదా, హౌస్లోకి వచ్చావు అందరితో కలిసి వెళ్ళిపోవాలి, నీకు స్పెషల్గా అది కూడా. మళ్ళీ దివ్య విషయంలో మళ్ళీ ఇంకొకసారి తప్పు చేసింది ఏంటంటే డాల్ అక్కడ పెట్టాను 2 కప్పులు, ఉదయం 1 సాయంత్రం 2 సరదాలంటే బకెట్ నీళ్ళేస్తా సరిపోతుందిగా, ఇది మాట్లాడే విధానం. అస్సలు మొత్తం కామెంట్ చేసినట్టు తన మాట్లాడుతుంది, మళ్ళీ అవతల వాళ్ళని తప్పు అని చెప్తే అస్సలు అది బాగాలేదు. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది అయితే మాత్రం మళ్ళీ ఇమాన్యుయల్ ఎక్కడ స్కోప్ దొరికితే అక్కడ తన కామెడీ టైమింగ్స్ని అయితే ఉపయోగిస్తున్నాడు, చాలా బాగుంది. అలాగే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన మరొక వ్యక్తి ఎవరంటే ఆయేష కూడా వీలైనంత వరకు కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. తర్వాత గౌరవ్ కూడా ఒక టాస్క్ ఆడాడు, ఆ బాల్ పట్టుకున్నప్పుడు పర్లేదు అనిపించాడు, కానీ వేరే వ్యక్తి ఎవరో ఆయన పేరు మర్చిపోయాను, ఆయన అయితే మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. నెక్స్ట్ చూసుకుంటే నామినేషన్లోకి వెళ్ళిపోతే నామినేషన్లోనూ వీళ్ళు ప్లానింగ్ ఎవరు అలేఖ్య చిట్టి పికిల్ రమ్య, అలాగే ఈ మాధురి ప్లానింగ్స్ ఎవరు నామినేట్ చేయాలో అవతల వ్యక్తి డిసిషన్ కూడా వీళ్ళు చెప్పేస్తున్నారు. అలా అయితే వీళ్ళు బాల్ ఇస్తారు లేకపోతే ఎవరు. ఏదేమైనప్పటికీ కూడా చాలా దారుణంగా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ అంతా, ఒక టీమ్గా ఉండాలట. ఈ అలేఖ్య చిట్టి పికిల్ రమ్య చెప్తా ఉంటే బుర్ర పని చేయట్లేదు, ఒక టీమ్గా కొన్ని రోజులు ఉండాలి, అర్థం చేసుకున్న వరకు ఉండాలి. అస్సలు చాలా దారుణంగా ఉన్నారు వైల్డ్ కార్డ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం నామినేషన్లోను ఆ పైనుంచి బాల్ వస్తుంది, ప్రెజర్ మొగ్గలన బాల్ వస్తుంది, ఆ బాల్ పట్టుకోవాలి ఇప్పటివరకు, మరి వేరొక ప్రెజర్ వచ్చిన వరకు అప్పుడు తనకి ఇష్టమైన వ్యక్తికి ఆ బాల్ పట్టుకెళ్ళిస్తే ఆవిడ ఇద్దరు నామినేట్ చేస్తుంది. ఎవరు నిఖిల్ పట్టుకెళ్ళి తనుజ ఇస్తాడు. ఆ టాస్క్లో చాలా బాగా నిఖిల్ అది
హోల్డ్ చేసుకున్న విధానం మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. తనుజ రాముని నామినేట్ చేస్తుంది. దాని గురించి పూర్తిగా అసలు 24 అవర్స్ నేను చూస్తున్నాను, బర్నీ గారికి పోకపోతే ఒకలాగా, సంజన గారికి పోకపోతే ఒకలాగా అని చెప్పేసి అక్కడ రాముని ఒకటి నామినేట్ చేస్తుంది. అలాగే సుమన్ శెట్టి గారు మీరు యాక్టివ్గా ఉండట్లేదు, మీరు వచ్చి మేము మాట్లాడితే మీరు యాక్టివ్గా ఉంటారు, లేకపోతే యాక్టివ్గా ఉండరు అని చెప్తే ఇక్కడ సుమన్ శెట్టి చాలా గట్టిగా దాన్ని తీసుకున్నాడు. కాకపోతే వాళ్ళు సుమన్ శెట్టిని నామినేట్ చేస్తారు మనోడు నిఖిల్, ఎందుకంటే రాముని కాదని సుమన్ శెట్టి నిజంగా వీక్గా ఉన్నాడు కనుక వాడు సుమన్ శెట్టిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మాధురి అండ్ రమ్య వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ బాల్ తీసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వు ఎవరు నామినేట్ చేయాలి, నీకు తీసుకొచ్చి నేను ఇస్తాను, నువ్వు వీళ్ళు నామినేట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు మట్లు వీళ్ళు డిసైడ్ చేస్తారు, ఎవరు నామినేట్ చేయాలి వీళ్ళ ముందు చెప్పేస్తారు. అయితే ఇక్కడ నెక్స్ట్ రమ్య పట్టుకొని రాముకి ఇస్తుంది. రాము పవన్ అండ్ రీతు వాళ్ళిద్దరి మధ్య ఎంత మనవాడికి ఉందో ఈరోజు అయితే కనిపించింది. వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే ఫైనల్గా పవన్ అయితే ఎలిమినేట్ చేస్తుంది తింగరద కనుక. ఎందుకంటే రీతిని నామినేట్ చేస్తే కన్ఫామ్గా రీతి ఎలిమినేషన్లోకి వెళ్ళొచ్చు, సుమన్ శెట్టి అండ్ రీతు ఫైనల్లో ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. టోటల్గా చూసుకుంటే మాత్రం ఒక రొడ్డా టీం వైల్డ్ కార్డ్ని తీసుకొచ్చి పడేశారు.